సమూయేలు 2వ గ్రంథము 24వ అధ్యాయము 14వ వచనము అందరం కూడా కలిసి చదువుకుందామండి. సమూయేలు 2వ గ్రంథము 24వ అధ్యాయము 14వ వచనము అందరం కూడా కలిసి చదువుకుందామండి. దయచేసి బైబిల్ ఉన్న వాళ్ళందరూ కూడా తెరచి దేవుని యొక్క వాక్యము చూడాలని సమూయేలు 2వ గ్రంథము 24వ అధ్యాయము 14వ వచనము అందరం కూడా కలిసి చదువుకుందామండి. దయచేసి బైబిల్ ఉన్న వాళ్ళందరూ కూడా తెరిచి దేవుని యొక్క వాక్యము చదవాలని దేవుని పేరిట మనవి చేస్తున్నాను. చదువు రాకపోయినా మీ బైబిల్ ఏం చేయాలండి, ఇలా మూసుకొని పెట్టుకోకూడదు, తెరుచుకొని పెట్టుకోండి. చదువురాని వాళ్ళు దయచేసి బైబిల్ ఉంటే మీ బైబిల్ తెలుసుకొని ఇలా పెట్టుకోవాలి. సమూయేలు 2వ గ్రంథము 24వ అధ్యాయము 14వ వచనం అందరూ కూడా కలిసి చదువుకుందామండి. అందుకు దావీదు, నాకేమీ తోచున్నది, గొప్ప చిక్కులలో ఉన్నాను. యెహోవా బహు ఆశ్చర్యం గలవాడు గనక మనుషుల చేతిలో పడకుండా యెహోవా చేతిలోనే పడుదును గాక అని గాదుతో అనేను. మరొక భాగం చదువుకుందామండి. యోహాను సువార్త 4వ అధ్యాయము, యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనము అందరం కూడా కలిసి చదువుకుందామండి. యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనము అందరం కూడా కలిసి చదువుకుందామండి. దేవుడు ఆత్మ గనక ఆయన ఆరాధించు వారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. దేవుడు 2 భాగాలు మన కొరకు ఆశీర్వదించుగాక. ప్రభు సహాయం కొరకు చిన్న ప్రార్థన చేసుకుందామండి. మోకరించిన గలవారు దాని చేసి మోకరించండి. మోకరించగలిగిన వారు మోకరించండి. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇప్పటి వరకు ఆత్మీయ పాటల ద్వారా మీ నామాన్ని మీరు మయపరుచుకుంటూ వచ్చారు తండ్రి. వ్యక్తిగత ఆరాధనలోకి వెళ్ళక పూర్వము మీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుంచి 2 భాగాలు చదువుకుంటూ వచ్చాము. ఆ భాగాలను ప్రభా నా కొరకు మా కొరకు ఆశీర్వదించి తండ్రి ఆత్మతో సత్యముతో మా దేవుణ్ణి గొప్పగా హృదయమారా ఆరాధించకు మీరు సాయం చేయవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను. ఇక్కడ కూర్చున్నటువంటి పరిస్థితుల కంటే నేను అన్ని విధాలుగా ఏ యోగ్యత అర్హత లేని వాడిని దయతో క్షమించి ప్రభా మీ రక్తంలో కడిగి మీ ఆత్మతో నింపి నాకు బలుగా మీరు ఉండి కనబడి సాయం చేసి కృప చూపమంచు. ఇంకెవరైతే మీ చిత్తంలో మీ ఏర్పాట్లు ఉన్నారో అందరూ కూడా రావడం సాయం చేయమంటూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి పెడుతున్నా తండ్రి, ఆమేన్. ఉదయకాలము ఆరాధన కొరకు కూడి వచ్చిన మీకందరికీ మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో శుభాది వందనాలు తెలియజేస్తున్నాను. అందరు బాగున్నారండి? అందరు బాగున్నారా? వెలుపట బయట వెలుపట అందరు బాగున్నారండి? తిమోతి గారు ఈ పదం వాడేవారు అనమాట. లోన బయట సంతోషంగా బాగున్నారంటే కొంతమంది బాగున్నామని చెప్పి వాళ్ళట, కొంతమంది ఎందుకంటే బయటకు బాగానే ఉంటారు కానీ లోన ఎంతో దిగులు, ఎంతో బాధతో ఉంటారు. కానీ ఆదివారము దేవుని ఇంటికి వచ్చినప్పుడు వెలుపట లోపట బయట సంతోషంగా ఉండేవారికి వచ్చున్నాం. సరే అండి, మనము వ్యక్తిగత ఆరాధనలోకి వెళ్ళకపోవడము పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుంచి 2 భాగాలు చదువుకుంటూ వచ్చాం. సమూయేలు 2వ గ్రంథము 24వ అధ్యాయము 14వ వచనం చదువుకుంటూ వచ్చాము. దయచేసి చదవండి. చలం. దయచేసి చిన్నపిల్ల తనలో దయచేసి వెనకాల కూర్చోండి. ఎందుకంటే మనం దేవుని సన్నిధిలో ఉన్నాం కాబట్టి దేవుని నామానికి అవమానం కలగకూడదు. దయచేసి అర్థం చేసుకోండి. ఈ యొక్క భాగము, ఈ యొక్క 24వ అధ్యాయము చాలా పరిచయం ఉన్నటువంటి అధ్యాయము. ఈ అధ్యాయం అంతా చదివితే ఈ యొక్క సంఘటన మనకు అర్థమవుతుంది. కానీ ఈ యొక్క అధ్యాయం చాలా పరిచయం ఉన్నటువంటి భాగము. ఈ యొక్క భాగంలో దావీదు మహారాజు ఒక చిన్న తప్పు చేసినందుకే దేవుని యొక్క ఉగ్రత, దేవుని యొక్క కోపము, కీడంతా కూడా మరి ఆ యొక్క యూదా దేశం మీదకి వచ్చినట్టుగా మనం చూస్తాం. ఏం తప్పు చేశారంటే, ఏం తప్పు చేయాలా? వ్యభిచారం చేయాలా, దొంగతనం చేయాలా, కేవలము సైన్యాన్ని
జన సైన్యాన్ని ఏం చేశాడు చెప్పండి? లెక్క పెట్టాడు అంతే. అంటే లెక్క పెడితే దేవుడు శాపం అనుగ్రహిస్తాడండి? జనాన్ని లెక్క పెడితే దేవుని కోపం వస్తాడండి? అంటే లెక్క పెట్టిన దేవుని కోపం రాలేదు. ఎందుకంటే దావీదు మహారాజు ఎప్పుడైనా యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఎప్పుడు జన సైన్యాన్ని లెక్క పెట్టాల, ఎప్పుడు కూడా లెక్క పెట్టాల. ఎందుకంటే దావీదు మహారాజు యుద్ధానికి వెళ్ళేటప్పుడు దేవుని మీద ఆధారపడేవాడు. దావీదు మహారాజుకు మంచి సైన్యం ఉందండి, చాలా బలవంతులు, మంచి ఆయుధాలు ఉన్నాయి. కాబట్టి ఎప్పుడు కూడా దావీదు మహారాజు తన సైన్యం మీద, తనకున్నటువంటి ఆయుధాల మీద ఎప్పుడు ఆధారపడలా. కానీ 24వ అధ్యాయానికి వచ్చే వరకు సాతాను ప్రేరేపిస్తాడు. ఏమని చెప్పండి? సైన్యాన్ని లెక్క పెట్టమనగానే ఎప్పుడైతే లెక్క పెడతాడో మరి దేవుని యొక్క ఉగ్రత, శాపము, కీడంతా కూడా ఆ యొక్క దేశం మీదకి వచ్చినట్టుగా మనం చూస్తాం. వెంటనే దేవుడు గాదు అనేటువంటి ప్రవక్తను పంపి దేవుడు మరి ఆ యొక్క దావీదుకు తెలియజేస్తాడు. 3 విషయాలు చెప్తాడు. ఏ విషయం కోరుకుంటావని అనగానే దావీదు మహారాజు ఏం కోరుకోలేదండి. చూడండి, దయచేసి చదవండి. ఇంకా చదవండి, కింద చదవండి అక్క, కింద. చూడండి, చిన్న తప్పుకే ఎంతమంది చనిపోయారండి? 70,000 మంది చనిపోయారు. అటువంటి సమయంలో, అటువంటి బాధకరమైనటువంటి సమయంలో మరి దావీదు మహారాజు దేవుడు ఎవరో అని ఎరుగుతూ వచ్చాడు. 14వ వచనంలో మరి యెహోవా బహువాత్సల్యత గలవాడని ఎరిగిన వాడిగా ఉంటున్నాడు. అందుకే దేవుడు తన యొక్క వాత్సల్యతను బట్టి దావీదును, తన కుటుంబాన్ని, తన సైన్యాన్ని, తన దేశాన్ని సంపూర్ణంగా నిర్మూలము చేయలేదు, సంపూర్ణంగా నాశనము చేయలేదు. కాబట్టి దేన్ని బట్టి అంటే దేవుని యొక్క వాత్సల్యతను బట్టి అక్కడ దేవుడు ఆ యొక్క దేవుని కోపము నుంచి, ఆ యొక్క మరణం నుంచి వారందరినీ కాపాడినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ తలంపెందనగా దావీదు మహారాజు దేవుడు ఎవరో అని ఎరిగిన వాడిగా ఉంటున్నాడు. ఈ యొక్క వచనంలో దేవుడు ఎవరు చెప్పండి? బహువాత్సల్యత గలవాడని దావీదు మహారాజు ఎరిగిన వాడుగా ఉంటున్నాడు. ఆ వాత్సల్యతను బట్టి దావీదును దేవుడు కాపాడాడు, తన కుటుంబాన్ని కాపాడుతూ వచ్చాడు, తన సైన్యాన్ని, తన దేశానంతని కూడా కాపాడిన వాడుగా ఉంటున్నాడు. వాత్సల్యత అనగా ఏంటండి? దయచేసి వేరే ఉద్దేశం కాదు అబ్బా, చిన్నపిల్లల వాళ్ళు దయచేసి మొదలు చెప్పామండి. వాత్సల్యత అనగా ఏంటంటే, వాత్సల్యత అంటే ఏంటండి? నేను ఏదో ప్రశ్నలు అడగట్లేదు, మీకంటే ఎక్కువ తెలుసని కాదు, కానీ మీరు ఇక్కడ ఉన్నారా లేదా, భౌతికంగా అన్ని విధాలుగా ఇక్కడ ఉన్నారా లేదని అందుకే అప్పుడప్పుడు మేము చిన్న ప్రశ్నలు అడుగుతుంటాం. వాత్సల్యత అనగా ఏంటండి అమ్మా? ప్రేమ. ఇంకా ఆ కాలర్ చెప్పేశారు. వాత్సల్యత అనగా ఏంటంటే మరి పరిపూర్ణమైనటువంటి ప్రేమ, కల్తీ లేనటువంటి ప్రేమ. ఈ లోకంలో ఏదైనా కల్తీ లేనిది ఉందా అండి? ఈ లోకంలో కల్తీ లేనిది ఏమన్నా ఉందండి? మనం తీసుకునే ఆహారము ఎలాంటిదండి? కల్తీ ఉంది. మనం తీసుకునేటువంటి నీళ్ళలో కల్తీ ఉంది. మనం తీసుకునేటువంటి ఆ యొక్క గాలిలో కూడా కల్తీ ఉంటూ వచ్చింది. కానీ దేవుని యొక్క ప్రేమ ఎలాంటిదంటే, వాత్సల్యత అనగా ఏంటంటే మరి కల్తీ లేనటువంటి ప్రేమ, పరిపూర్ణమైనటువంటి ప్రేమ, పరలోకపు ప్రేమ, అగపే ప్రేమ. కాబట్టి మన పక్క రాష్ట్రంలో మరి నేను అతన్ని కించపరచట్లేదు, కానీ లడ్డు కల్తీ అయినందుకే ఎంతో పెద్ద మరి చాలా మరి పోరాడుతూ వచ్చాడు, దాన్ని పెద్దగా చేస్తూ వచ్చారు. కానీ చూడండి, ప్రజలు వాళ్ళు తినే ఆహారంలో కల్తీ, తినే నీళ్ళలో కల్తీ, తీసుకున్నటువంటి గాల్లో కల్తీ, ఎన్నో కల్తీ ఉన్నాయి. దాని గురించి ఎవరు కూడా మాట్లాడు. సరే, ఆ లడ్డు విషయంలో మాటలు బాగానే ఉంది, కానీ ఇవన్నీ ఎంతోమంది
మనుషులు పాడైపోతున్నారు, దానికి చివరి కూడా మాట్లాడలేదని. కాబట్టి వాత్సల్యత అనగా ఏంటంటే మరి పరిపూర్ణమైనటువంటి ప్రేమ, రెండవదిగా కల్తీ లేనటువంటి ప్రేమ. ఈ ఉదయ కాలంలో ఈ చిన్న తలంలో మనము ధ్యానించుకుందామండి. దేవుడు వాత్సల్యత గలవాడు. ఆ యొక్క వాత్సల్యతను బట్టి నీకు నాకు ఆయన ఏం మేలు చేస్తూ వచ్చాడు, నీకు నాకు ఏం ఉపకారాలు చేస్తూ వచ్చాడో వాటిని కొన్ని చూసుకొని మనం ఉదయకాలము దేవుణ్ణి బద్దులమై వచ్చున్నాం. చూద్దామండి. ఈ యొక్క వాత్సల్యతను బట్టి దేవుడు నీకు నాకు ఆత్మీయంగా ఏం మేలు చేస్తూ వచ్చాడో వాటిని జ్ఞాపకం చేసుకొని ఉదయకాలము దేవుని మనము బద్దులమై వచ్చున్నాం. చూద్దామండి. మొట్టమొదటిగా దేవుడు వాత్సల్యత బట్టి ఏం చేస్తూ వచ్చాడో చూద్దామండి. లెమెంటేషన్ విలాప వాక్యములు 3వ అధ్యాయము 22వ వచనము 23వ వచనము అందరూ కూడా చదవండి అక్క. చాలా ఇక్కడ చూసినట్లయితే దేవుడు తన యొక్క వాత్సల్యతను బట్టి మనకు చేసినటువంటి మేలు ఉపకారం ఏదనగా మరి విలాప వాక్యంలో 3వ అధ్యాయము 22వ వచనము 2వ భాగం అంటే ఆయన వాత్సల్యతను బట్టి ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది కనుక మనము నిర్మూలము కాకుండా వారము. కాబట్టి దేవుడు తన యొక్క వాత్సల్యతను బట్టి చేసినటువంటి మేలు ఉపకారము ఆశీర్వాదం ఏందనగా ఆయన వాత్సల్యతను బట్టి మనల్ని ఏం చేయలేదండి, నిర్మూలము చేయలేదు, పాడు చేయలేదు, మరణానికి అప్పగించలేదు. దేవుడు ఎవరిని నిర్మూలన చేస్తాడు, దేవుడు ఎవరిని నిర్మూలన చేస్తాడో చూద్దామండి. పరిశుద్ధ గ్రంథంలో చూద్దామండి. దేవుడు ఎవరిని నిర్మూలన చేస్తాడు. 37వ కీర్తన 9వ వచనం అండి. దేవుడు ఎవరిని నిర్మూలన చేస్తాడు. 37వ కీర్తన 9వ వచనం అక్క. 37వ అధ్యాయము 9వ వచనం అండి. చాలా కాబట్టి కీడు చేయువారు నిర్మూలమాగుతారు. కాబట్టి మనము దేవుణ్ణి సొంత రక్షకుడిగా అంగీకరించకపోవడము, రక్షణ మార మనసు పాప క్షమాపణ పొందకపోవడము మనం ఎలా ఉంటూ వచ్చామంటే కీడు చేసినటువంటి వారంగా ఉంటూ వచ్చాం. భర్త భార్యకు, భార్య భర్తకు కీడు చేస్తూ వచ్చింది. తల్లిదండ్రులు పిల్లలకు, పిల్లలు తల్లిదండ్రులకు కీడు చేస్తూ వచ్చారు. స్నేహితులకు కీడు చేస్తూ వచ్చాము. ఎంతోమందికి కీడు చేస్తూ వచ్చాము. కాబట్టి మనం ఏమైపోవాలండి, నిర్మూలము చేయబడాలా. నిర్మూలం అంటే ఏందండి, ఈ భూమి మీద లేకుండా చేయడము, లయము చేయడము. కాబట్టి ఒకప్పుడు అంటే పూర్వము దేవుని సొంత రక్షకుడిగా అంగీకరించక పూర్వము, రక్షణ మారు మనసు పాప క్షమాపణ పొందకపూర్వము మనం కూడా ఎలాంటి వారం అంటే కీడు చేసే వారంగా ఉంటూ వచ్చాం. ఆ కీడుని బట్టి నీవు నేను మనమందరము ఏమైపోవాలండి, నిర్మూలమైపోవాలా, లయమైపోవాలా. ఇంకా చూద్దామండి దేవుడు ఇంకా ఎవరిని నిర్మూలన చేస్తాడు చూద్దామండి. 101వ కీర్తన 8వ వచనము. 101వ కీర్తన 8వ వచనము దయచేసి చదవండి అక్క. 101వ కీర్తన 8వ వచనము 2వ భాగం అండి. పాపము చేయవారందరినీ నిర్మూలము చేయడు. కాబట్టి దేవుడు ఎవరిని నిర్మూలన చేస్తున్నాడంటే మొట్టమొదటిగా కీడు చేసేవారిని నిర్మూలన చేస్తాడు. రెండవదిగా ఏమన్నాండి, పాపము చేయవారిని నిర్మూలన చేస్తాడు. కాబట్టి రక్షణ మారు మనసు పాప క్షమాపణ పొందకపురము ఎన్ని పాపాలు చేస్తూ వచ్చాము. ఆ పాపాలను బట్టి నీవు నేను మనమందరం కూడా ఏమైపోవాలండి, నిర్మూలమైపోవాలా. వీ షుడ్ బి డిస్ట్రాయిడ్ అండ్ డిసాస్టర్. కాబట్టి మనము మన పాపాన్ని బట్టి నిర్మూలము కావాలా. మూడోది చూసుకుందామండి. యెషయా గ్రంథము బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ నెంబర్ 60. యెషయా గ్రంథము 60వ అధ్యాయము
60వ అధ్యాయము 12వ వచనము. ఆ, ఆ. కాబట్టి ఈ యొక్క వచనంలో ఈ విధంగా రాయబడిందండి. నిన్ను సేవింపనులని జనమైనను రాజ్యమైనను నిలవదు. అట్టి జనములు ఏం కావాలండి? నిర్మూలమైపోవాలా. ఒకప్పుడు దేవుణ్ణి మనము సొంత రక్షకుడిగా అంగీకరించక పూర్వము మనము యెహోవాను యేసు ప్రభువును సేవించిన వారం కాము, ఆరాధించిన వారం కాము. సృష్టికర్తకు బదులుగా సృష్టాన్ని మనం ఆరాధించాము, పూజించాము, సాగిలపడ్డాము. దాన్ని బట్టి మనం ఏమైపోవాలండి? నిర్మూలమైపోవాలా. దేవుడు ఎవరు నిర్మూలన చేస్తాడంటే కీడు చేసేవారిని నిర్మూలన చేస్తాడు. రెండవదిగా పాపము చేసేవారిని నిర్మూలన చేస్తాడు. మూడవదిగా ఎవరైతే యెహోవా దేవుణ్ణి యేసు ప్రభుని సేవింపరో ఆ జనులందరినీ కూడా దేవుడు నిర్మూలన చేస్తాడు. ఇంకొక భాగం చూసుకొని ముందుకు వెళ్దామండి. జెఫన్యా గ్రంథము దయచేసి చదవండి. 3వ అధ్యాయము 6వ వచనం అండి. అక్క, జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనము. చాలా కాబట్టి నేను అంటే దేవుడు అన్యజనులను నిర్మూలము చేసేవాడిగా ఉన్నాడు. అంటే అన్యులు అనగా దేవుడు లేనివారు, నిజమైన దేవుడు లేనటువంటి వారు. అన్యులు అనగా ఫారెన్స్. కాబట్టి ఒకప్పుడు మనం అన్యులుగా ఉంటూ వచ్చాము. దేవుణ్ణి సొంత రక్షకుడిగా అంగీకరించక పూర్వము మనమందరం కూడా ఎవరమండి? పుట్టుకతో ఎవరు క్రైస్తవులు కాదండి. అన్యులుగా ఉంటూ వచ్చాం, దేవుడు లేనివాడిగా ఉంటూ వచ్చాం. కాబట్టి అటువంటి వారందరూ కూడా ఏమైపోవాలండి? నిర్మూలమై నరకానికి వెళ్ళిపోవాలా. కాబట్టి మనమందరం కూడా ఒకప్పుడు కీడు చేసే వారంగా ఉంటూ వచ్చాం, పాపాలు చేసే వారంగా ఉంటూ వచ్చాం, నిజమైన దేవుణ్ణి ఆరాధింపలేదు, సేవింపలేదు. అంత మాత్రమే కాదు, అన్నులుగా ఉంటూ వచ్చాం. దాన్ని బట్టి ఈ 4 అంతల స్థితిని బట్టి మనమందరం ఏమైపోవాలండి? నిర్మూలమైపోయి నరకానికి వెళ్ళిపోవాలా. కాబట్టి దేవుడు తన వాత్సల్యతను బట్టి ఏం చేశాడంటే, తన వాత్సల్యతను బట్టి మనం నిర్మూలము చేయలేదు. చూద్దామండి, మనం ఎందుకు నిర్మూలం కాల? ఆ శాపాన్ని, ఆ మరణాన్ని ఏ విధంగా తప్పించుకుందామంటే చూద్దామండి. దయచేసి పరిశుద్ధ గ్రంథంలో ఈ విధంగా రాయబడిందండి. యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనం. అందరం కలిసి చదువుకుందామండి. యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనము అందరం కలిసి చదువుదామండి. నా మాట విని నన్ను పంపిన వాడి యందు విశ్వాసముచ్చువాడు నిత్య జీవం గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోకి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కాబట్టి ఒకప్పుడు మనము కీడు చేసే వారంగా ఉంటూ వచ్చాం, పాపాలు చేసే వారంగా ఉంటూ వచ్చాం. ఇంకా అండి, నిజమైన దేవుణ్ణి మన యెహోవాను యేసు ప్రభుని సేవింపలేదు, అన్యులుగా ఉంటూ వచ్చాం. మనము నిర్మూలమైపోయి నరకంలో ఉండాలా. అటువంటి జీవితంలో ఉన్నప్పుడు నిజమైన దేవుణ్ణి యేసు ప్రభు యందు విశ్వాసముంచు చేత ఏమయ్యామండి? మరణంలో నుంచి జీవంలోకి దాటి ఉన్నాం. ఏ విధంగా అండి? ఆ యేసు ప్రభు యందు, మన యేసు ప్రభు యందు ఎప్పుడైతే మనము విశ్వాసముంచామో మరణాన్ని తప్పించుకున్నాము, తీర్పును తప్పించుకున్నాము, మనకు దేవుడు నిత్య జీవితాన్ని అనుగ్రహిస్తూ వచ్చాడు. అందుకు మన దేవుని మనం ఏం చేయాలండి? ఆరాధించుకునే వారంగా వచ్చున్నాం. ప్రభా, నీ వాత్సల్యతను బట్టి మరణంలో నుంచి జీవంలోకి దాటి ఉంచామని దేవుని మనము ఆరాధించబద్ధులమై వచ్చున్నాం. ఇది మొదటి తలంపు. దేవుని మనము ఎందుకు ఆత్మ సత్యముతో ఆరాధించాలంటే, ఆ దేవుడు తన యొక్క వాత్సల్యతను బట్టి మరణంలో నుంచి ఎక్కడ నడిపాడు చెప్పండి? జీవములోకి నడిపించాడు, నిత్య జీవితాన్ని మనకిచ్చాడు. ఆ మరణాన్ని, ఆ తీర్పుని దేవుడు తప్పించాడు. కాబట్టి అందుకు దేవుని మనము ఆరాధించుకునే వారంగా వచ్చున్నాం. దేవుడు తన వాత్సల్యత బట్టి నీకు నాకు మొదటిగా చేసినటువంటి మేలుని బట్టి ఆరాధించే వారంగా వచ్చున్నాం. చూద్దామండి. 2వ మేలు
దేవుడు తన వాత్సల్యతను బట్టి దేవుడు నీకు నాకు చేసిన మేలు, రెండవ మేలు చూద్దామండి. 51వ కీర్తన మొదటి వచనం అందరం కలిసి చదువుకుందామండి. 51వ కీర్తన మొదటి వచనం అండి. యాభై 51వ కీర్తన మొదటి వచనం అండి. అందరు కలిసి చదువుకుందామండి. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బహుళ చొప్పున నా అతిక్రమములను తూర్చివేయము. చలండి. ఇంకా నా దోషములు పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచము. రెండవదిగా దేవుని యొక్క వాత్సల్యతను బట్టి ఎందుకు మనము ఆరాధించాలా, ఎందుకు మనము ఘనపరచాలా? దేవుడు తన వాత్సల్యతను బట్టి నీకు నాకు చేసిన రెండవ మేలు ఏదనగా మన పాపాలన్నీ ఏం చేశాడండి? కడిగి వేశాడు. దేన్ని బట్టి? తన వాత్సల్యతను బట్టి, తన పరిపూర్ణమైన ప్రేమను బట్టి, కల్తీ లేని ప్రేమని బట్టి మన పాపాలన్నీ కూడా ఏం చేశాడండి? కడిగాడు. పాపాలన్నీ కడిగి పవిత్రంగా చేస్తూ వచ్చాడు. కాబట్టి అందుకు మనము దేవుని మనము ఆరాధించుకునే వారంగా వచ్చున్నాం. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే 51వ కీర్తన 2వ వచనంలో దేవుడు మరి ఈ విధంగా రాయించి ఉంచాడు. నీ వాత్సల్య బహుళ చొప్పున అతిక్రమములు, దోషములు, పాపములు కడిగాడు, పవిత్రపరిచాడు. దేన్ని బట్టి అండి? తన యొక్క వాత్సల్యతను బట్టి. పాపము అనగా ఏమిటి? ఇది అందరికీ తెలిసినటువంటి ఆన్సరే. పాపం అంటే ఏందండి? ఆజ్ఞ అతిక్రమమే పాపము. సకల దుర్నీతి పాపము. మేలను జరిగి అలాగే చేయకపోవడము పాపం. కాబట్టి పాపంకు డెఫినేషన్ అందరికీ తెలుసు. కానీ పాపము ఏమి తీసుకొస్తుంది? మానవుడు పాపం చేస్తే ఏం తీసుకొస్తుందో ఆ పాపము యొక్క మరి పర్యావసనము లేక పాపము ఎంత డేంజర్ అంటే, ఎంత ప్రమాదకరం అంటే చూద్దామండి. పరిశుద్ధ గ్రంథంలో రోమా పత్రిక అపోస్తలుడైన పౌలు రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనము చదవండి దయచేసి. కాబట్టి పాపము ఎంత ప్రమాదకరం అంటే, ఎంత ప్రమాదకరం అండి? ఏ భేదము లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందుకోలేకపోతున్నారు. అంటే పాపము మహిమను పోడగొడుతుంది. మొదటి ఆదాము, మొదటి మానవుడు దేవుని యొక్క స్వరూపములో చేయబడ్డాడు, దేవుని మహిమలో చేయబడ్డాడు, దేవుని యొక్క వెలుగుతో చేయబడ్డాడు. ఎప్పుడైతే పాపం చేసి వచ్చాడో ఆ మహిమ, ఆ వెలుగు, ఆ ప్రభావం అంతా కూడా పొడగొట్టుకుంది. కాబట్టి పాపం ఎంత ప్రమాదకరం అంటే మహిమను పొడగొడుతుంది. ఆదాము కాదండి, మనం కూడా పాపాలు చేస్తూ వచ్చాం. మన పాపాన్ని బట్టి, ఆదాము పాపాన్ని బట్టి మనం ఏం పొడగొట్టుకున్నామండి? మహిమను పొడగొట్టుకున్నాం. పాపం ఎంత ప్రమాదకరం అంటే పాపము మహిమను పోడగొడుతుంది. ఆ మహిమను పొందుకోకుండా, ఆ మహిమ మనకు రాకుండా మరణించామనుకోండి, ఎక్కడికి పోతామండి? నరకానికి వెళ్ళిపోయే వారంగా వచ్చాం. కాబట్టి పాపము ఎంత ప్రమాదకరం అంటే మహిమను పోడగొడుతుంది. ఇంకా చూద్దామండి. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 34వ వచనం. సామెతలు 14వ అధ్యాయము 34వ వచనం అండి. కాబట్టి పాపము చూడడానికి చాలా బాగుంటుందండి. కానీ ఆ పాపంలో మనం ఎప్పుడైతే దిగుతామో, ఆ పాపంలో ఎప్పుడైతే మనం పాపం చేయడానికి ఇష్టపడతామో, ఆ పాపంలోకి వెళుతామో, ఆ పాపం ఏం తీసుకొస్తాయండి? ఫస్ట్ బ్యూటిఫుల్గా ఉంటుంది, ఫస్ట్ ప్రారంభంలో అందంగా ఉంటుంది. దానిలో దిగిన తర్వాత, ఆ లోతులోకి వెళ్ళిపోయిన తర్వాత ఆ పాపం ఏం తీసుకొస్తాయండి? మనుషులకు ఏం తీసుకొస్తాయండి? అవమానము తీసుకొస్తుంది. వ్యభిచారంలో పట్టబడినటువంటి స్త్రీ పరిసయ్యుల మధ్య, మరి ఆ యొక్క అందరి మధ్య నిలబడ్డప్పుడు ఎలా నిలబడి చెప్పండి? తలదించుకొని అవమానముతో ఉంటూ వచ్చింది. మనం కూడా ఎన్నో పాపాలు చేసి వచ్చాము. ఆ పాపము నీకు నాకు మనందరికీ ఏం తీసుకొచ్చింది అండి? అవమానం తీసుకొచ్చింది. ఇంకా చూద్దామండి.
మరొక భాగం చూసుకొని ముందుకు వెళ్దాము. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకుందామండి. చదవండి అమ్మా దయచేసి. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులో పెట్టి పాపను విడిచిపెట్టాలి. కాబట్టి పాపము ఎంత ప్రమాదకరం అంటే పాపము బంధకాల్లోకి తీసుకువెళ్తుంది, పాపము చిక్కుల్లోకి తీసుకువెళ్తుంది. ఆ చిక్కుల్లో ఆ బంధకాల్లో పడిపోయిన తర్వాత మనకు సంతోషము, సమాధానము, నెమ్మది లేకుండా చేసేది ఏం చెప్పండి? పాపం. మొదలు బాగానే ఉంటుంది, ఆనందంగా ఉంటుంది, ఆటగా ఉంటుంది. కానీ అది ఏం చేస్తుందంటే మనని బంధకాల్లోకి, కట్లలోకి, ఆ చిక్కులోకి తీసుకెళ్తానమాట. ఆ చిక్కులోకి, ఆ బంధకాల్లోకి, ఆ కట్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఏమని చెప్పండి? సంతోషం ఉండదు, సమాధానం ఉండదు. ఎందుకు రాయి బ్రతుకని చాలామంది ఆ పాపంలో పడి, ఆ చిక్కుల్లో పడి చాలామంది చనిపోయినటువంటి వారుగా ఉంటున్నారు. కాబట్టి పాపము మరి దేవుడు తన యొక్క వాత్సల్యతను బట్టి మరి పాపాన్ని కడిగిన వాడుగా ఉంటున్నాడు. కాబట్టి మనం కూడా రక్షణ, మారు మనసు, పాప క్షమాపణ పొందకపూర్వము మనం పాపం చేస్తూ వచ్చాము. ఆ పాపం వల్ల ఏం పొడగొట్టుకున్నామండి? మహిమను, వెలుగును పొడగొట్టుకున్నాం. ఆ పాపము మనకు ఏం తీసుకొచ్చిందండి? రెస్పెక్ట్ తీసుకొచ్చిందండి? బహుమానం తీసుకొచ్చిందా? అవమానము, నింద తీసుకొస్తూ వచ్చింది. ఇంకా ఆ పాపము ఎక్కడ తీసుకువెళ్ళిందండి? బంధకాల్లోకి తీసుకువెళ్ళింది, చిక్కుల్లోకి తీసుకువెళ్ళింది, కట్ల మధ్యకు తీసుకువెళ్ళింది అనమాట. ఆ కట్ల నుంచి ఎవరు కూడా బయటపడరండి. కాబట్టి అటువంటి స్థితిలో నీవు నేను ఉంటూ వచ్చాం. రక్షణ, మారు మనసు, పాపక్షమాపణ పొందకపూర్వము మనమందరం కూడా పాపాలు చేసి ఆ యొక్క బంధకాల్లో ఉంటూ వచ్చాము, అవమానం పొందుకుంటూ వచ్చాము, మనం మహిమను పొందుకున్నాము. ఇప్పుడు ఒక మానవుడు భూమి మీద ఏ విధంగా పాపాన్ని పోడగొట్టుకోగలడు? పూజలు చేస్తే పాపాలు పోడగొట్టుకుంటాడా అండి? వ్రతాలు చేస్తే పాపాలు ఓడగొట్టుకుంటాడండి? కొబ్బరికాయ కొడితే పాపాలు పోతాయండి? నేను అటువంటి చేసేవాడిని నేను కించపరచట్లేదు, వాస్తవాన్ని తెలుసుకుందాం. పూజలు చేస్తే పాపాలు పోతాయా? వ్రతాలు చేస్తే పాపాలు పోతాయా? కొబ్బరికాయ కొడితే పాపాలు పోతాయా? జంతువులను బలిస్తే పాపాలు పోతాయండి? అవన్నీ చేస్తే పాపాలు పోతాయో లేదో కానీ ఇంకా పాపాలు పెరిగిపోతాయి. అక్కడికి పోయి మునిగితే పాపాలు పోతాయండి? ఎక్కడికి పోయి మునిగినా పాపాలు పోవు, కానీ రోగాలు వస్తాయి. కాబట్టి ఏ విధంగా పాపాలు పోతాయి చూద్దాం. ఒక భాగం చూసుకొని ముందుకు వెళ్దామండి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము చదవండి దయచేసి. 10వ అధ్యాయము 3వ వచనం అండి. ఏలైనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములు తీసివేయుట అసాధ్యం, ఇంపాసిబుల్. కాబట్టి ఈ భూమి మీద మనం ఎన్ని పూజలు చేసినా, ఎన్ని మరి ఆ యొక్క జీవము లేనటువంటి బొమ్మలకు జీవమున్న జంతువులు అర్పించినా మన పాపాలు కడగబడవు, మన పాపాలు తీసివేయబడవు, మన పాపాలు మనకు దూరం కావు. ఆ పాపాలు తీసివేయబడకుండా, ఆ పాపాల నుంచి మనము బయటపడకుండా, ఆ పాపాల నుంచి మనము విమోచింపబడకుండా మనం మరణించామనుకోండి, ఎక్కడికి పోతామండి? నరకానికి వెళ్ళిపోయే వారంగా వచ్చాం. లూకాసు వార్త 16వ అధ్యాయం మనం చూస్తామండి. నరకంలో ఏముంటుందండి? యాతనలు ఉంటాయి. నరకంలో ఏముంటుందండి? కేకలు ఉంటాయి. నరకంలో ఏముంటాయండి? బాధ ఉంటుంది. నరకంలో ఏముంటాయండి? దప్పిక ఉంటుంది. నరకంలో దయ్యాలు ఉంటాయి. నరకంలో అగ్ని ఉంటుంది. ఈరోజు మనం ఈ మేలో ఉన్నటువంటి ఎండలకే తట్టుకోలేకపోతున్నాం. ఎక్కడ వేసి ఉంటే అనుకుంటున్నాం. మన యొక్క పాపాల నుంచి మనము విమోచింపబడకుండా మనము ఒకవేళ మరణించమనుకోని నరకంలో ఎంత వేడి ఉంటుందో మనం ఆలోచన చేయాలా? ఈ భూమి మీద ఉన్న ఏసీలు అన్నీ తీసుకొని నరకంలో పెట్టినా ఆ వేడి తగ్గదండి.
ఈ వేడి కదా తట్టుకోలేకపోతున్నాం. ఆ వేడికి తట్టుకుంటామండి? ధనవంతుడు అల్లాడిపోతున్నాడు. కాబట్టి పాపాన్ని పొడగొట్టుకోకుండా, పాపాన్ని తీసివేయబడకుండా మనము మరణించామనుకోండి, నరకానికి వెళ్ళిపోవాలా. అక్కడ యాతనలు, అక్కడ వేదన, అక్కడ అగ్ని ఉంటుంది. అగ్ని ఆరదు, పురిగే చాలు. మనం చచ్చిపోతామండి. నరకంలో మరణం ఉండదు. యుగ యుగములు. ఈరోజు ఉన్న శిక్ష రేపు ఉండదు. చాలామంది అంటారు నరకం లేదు, పరలోకం లేదు. ఇక్కడ ఏం చేయాలా? తినాలా, తిరగాల, ఎంజాయ్ చేయాలి అంటారండి. అది కాదండి. నరకం వాస్తవము, పరలోకం కూడా వాస్తవం. ఆ సబ్జెక్టులోకి వెళ్ళట్లేదు. కానీ కాబట్టి ఈ పాపం పొడగొట్టుకోకుండా మనం మరణిస్తే నరకానికి వెళ్ళిపోయే వారంగా వచ్చున్నాం. కాబట్టి దేవుడు తన వాత్సల్యతను బట్టి, పరిపూర్ణమైన ప్రేమను బట్టి, తన వాత్సల్యతను బట్టి దేవుడు లోకానికి వచ్చాడు. మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు. యోహాను రాసిన పత్రిక, మొదటి పత్రిక, మొదటి అధ్యాయము 7వ వచనంలో చివరి భాగంలో ఈ విధంగా రాయబడింది: యేసు రక్తము ప్రతి పాపమును కడుగును. కాబట్టి యేసు ప్రభు ఈ లోకానికి మానవుడికి వచ్చి నీ కొరకు, నా కొరకు ఆయన ప్రాణాన్ని పెట్టాడు. చిన్న ప్రశ్న ఏమనుకోవద్దు. యేసు ప్రభు యొక్క రక్తము మొట్టమొదటిసారిగా ఈ భూమి మీద ఎప్పుడు చిందించబడింది? నేను అడగకూడదు ఈ ప్రశ్నలు, దయచేసి. మీకన్నా చాలా చిన్నవాడిని. యేసు ప్రభు యొక్క రక్తము ఎప్పుడు మొదటిసారిగా ఈ భూమి మీద ఎక్కడ చిందించబడిందండి? ఎప్పుడంటే యేసు ప్రభు పుట్టిన తర్వాత పిల్లలకు ఏం కోస్తారండి? బొడ్డు కోస్తారు. అప్పుడు చూడండి, సృష్టికర్త యొక్క రక్తము నీ కొరకు, నా కొరకు ఈ భూమి మీద చిందింపబడింది. రెండవదిగా సున్నతి చేయబడ్డప్పుడు యేసు ప్రభు యొక్క రక్తము చిందింపబడింది. మూడవదిగా ఆ శిలువ మీద తల మీద ముళ్ళ కిరీటం పెట్టినప్పుడు మూడవదిగా యేసు ప్రభు రక్తము చిందింపబడుతూ వచ్చింది. నాలుగవదిగా అతని యొక్క వీపు మీద కొరడా దెబ్బలు కొడుతున్నప్పుడు ఆయన యొక్క అమూల్యమైన రక్తము, నిర్దోషమైన రక్తము చిందింపబడుతూ వచ్చింది. ఇది ఎన్నోదండి? 4. 5వదిగా యేసు ప్రభు యొక్క చేతులకు మేకులు కొడుతున్నప్పుడు ఆయన యొక్క రక్తము చిందింపబడుతూ వచ్చింది. 6వదిగా ఆయన యొక్క కాళ్ళకు మేకులు కొడుతున్నప్పుడు ఆ యొక్క రక్తము చిందింపబడుతూ వచ్చింది. 7వదిగా ఆయన యొక్క పక్కట ఎముకలో బల్లెపు పోటు పొడిచినప్పుడు ఆయన యొక్క రక్తము చిందింపబడుతుంది. కాబట్టి ఏ జంతువు యొక్క రక్తము మానవుని యొక్క పాపము తీసివేయడం అసంభవం. కాబట్టి అందుకే దేవుడు తన ప్రేమను బట్టి, మన మంచితనం బట్టి కాదండి, మన కులాన్ని బట్టి కాదు, మన చదువును బట్టి కాదు, మనమందరము పాపలమని ఎరిగి మనం నశించి నరకానికి వెళ్ళటం ఇష్టం లేక ఆయనే మానవుడిగా లోకానికి వచ్చి నా పాపాల కొరకు ఆ కలవరి మీద, ఆ శిలువ మీద ఆయన అమూల్యమైన రక్తాన్ని చిందిస్తూ వచ్చాడు. మన పాపాలన్నీ కడగడానికి కావలసిన రక్తం అంతా కూడా యేసు ప్రభు ఆ కలవరిలో చిందించి చనిపోయి సమాధి చేయబడుతూ వచ్చాడనమాట. 3 రోజున అది తిరిగి లేచాడు. ఆ ప్రభు నమ్ముకున్నాం కాబట్టి ఆ నమ్ముకున్న ఆ రోజే మన పాపాలన్నీ కూడా కడిగాడు. నీతిమంతుడిగా, పరిశుద్ధునిగా చేసి వచ్చాడు. అందుకు మనము దేవుణ్ణి ఆరాధించుకునే వారంగా వచ్చున్నాం. కాబట్టి ఎందుకు దేవుని యొక్క వాత్సల్యతను బట్టి ఆరాధించాలంటే, మొట్టమొదటిగా మరణంలో నుంచి జీవంలోకి దాటించాడు కాబట్టి దేవుణ్ణి మనం ఆరాధించే వారంగా వచ్చున్నాము. రెండవదిగా తన వాత్సల్యతను బట్టి మన పాపాలన్నీ కడిగాడు. నీతిమంతుడిగా, పరిశుద్ధునిగా చేసి వచ్చాడు. అందుకు మన దేవుణ్ణి ఆరాధించబద్దులమై వచ్చున్నాం. చూద్దామండి. మూడవదిగా దేవుడు తన వాత్సల్యతను బట్టి మూడో మేలు మనకేం చేస్తూ వచ్చాడో, మూడో ఉపకారం ఏం చేస్తూ వచ్చాడో చూద్దామండి. లూకాసు వార్త మొదటి అధ్యాయము 79వ వచనం అండి. చదవండి దయచేసి. లూకాసు వార్త 7వ అధ్యాయము 79వ వచనం.
చల కాబట్టి ఇక్కడ చిన్న తలంపు ఏందనగా ఆయన వాత్సల్యతను బట్టి మనని చీకటిలో నుండి వెలుగులోకి నడిపించిన వాడిగా ఉంటున్నాడు. కాబట్టి మనమందరం కూడా రక్షణ మారు మనసు క్షమాపణ పొందకపురము అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం ప్రకారంగా మనం పూర్వము చీకటై ఉన్నాం. మన క్రియలు చీకటి క్రియలు, మనం చీకటి సంబంధులుగా ఉంటూ వచ్చాం. మన మాటలు చీకటి మాటలు, మన హృదయం అంతా కూడా చీకటితో ఉంటూ వచ్చిందనమాట. ఆ చీకటి పోకుండా, ఆ చీకటి తీసివేయబడకుండా మనము మరణించామనుకోండి, నరకానికి వెళ్ళిపోవాలా. యేసు ప్రభు ఏ విధంగా మన చీకటి తీసివేశాడు, ఏ విధంగా మన యేసు ప్రభు మన విమోచకుడు, ఆయన ఏ విధంగా మనల్ని వెలుగులోకి నడిపించాడు. ఏ విధంగా అండి చూద్దామండి. ఒక భాగము లూకాసు వార్త. దేవుడు ఏ విధంగా మన చీకటిని తీసివేస్తూ వచ్చాడు. ఒకప్పుడు మనము చీకటి సంబంధులుగా ఉంటూ వచ్చాం. మన క్రియలు చీకటి క్రియలు, మన మనసు చీకటి మనసు. ఆ చీకటి పోడగొట్టుకోకుండా, ఆ చీకటి ఎన్ని లైట్లు పెట్టినా ఆ చీకటి పోదండి. కానీ ఏ విధంగా చీకటి పోయిందో చూద్దామండి. లూకాసు వార్త 23వ అధ్యాయము, లూకాసు వార్త 23వ అధ్యాయము 44వ వచనం దయచేసి. లూకాసు వార్త 23:44 అండి. కాబట్టి చూడండి, మన యొక్క చీకటి పోవడానికి దేవుడు ఏం చేస్తూ వచ్చాడంటే, ఏదో లైట్ పెట్టలేదండి, ఏదో దీపం పెట్టలేదండి. ఆ వెలుగు అయినటువంటి దేవుడు చీకటిలో కేక వేస్తూ వచ్చాడు. నీ చీకటి నా చీకటి పోవాలంటే యేసు ప్రభు చీకటిలో మరణించాడు, చీకటిలో 3 రోజులు ఉన్నాడు, తిరిగి లేచిన వాడుగా ఉంటున్నాడు. ఆ విధంగా ఆయన చీకటిలో కేక వేశాడు, చీకటిలో వెదరపడ్డాడు, చీకటిలో మరణించి నా చీకటి తీసివేసి మనల్ని వెలుగులోకి నడిపించాడు. ఆ వెలుగు ఎటువంటి వెలుగు అండి? ఆశ్చర్యమైన వెలుగులోకి నడిపిస్తూ వచ్చాడు. రాజులైన యాజక సమూహంలో సమకూర్చాడు. అందుకు మన దేవుని ఆరాధించబద్దులమవుతున్నాం. కాబట్టి దేవుడు తన వాత్సల్యతను బట్టి నీకు నాకు చేసిన 3వ మేలనగా చీకటిలో ఉన్నటువంటి మనల్ని తన ఆశ్చర్యకరమైన వెలుగులోకి నడిపించాడు. దాన్ని బట్టి మనము దేవుణ్ణి ఆరాధించబద్దులమవుతున్నాం. చాలామంది దేవుని నమ్ముకున్న తర్వాత కూడా చీకటిలోంచి వెలుగులోకి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ అదే చీకటి క్రియలు, అవే చీకటమైనటువంటి మాటలు, అదే చీకటిలో జీవితంలో జీవిస్తూ ఆదివారం వచ్చి చక్కటి మాటలతో దేవుణ్ణి ఆరాధిస్తే ఆరాధన దేవుడు యాక్సెప్ట్ చేస్తాడండి? దేవుడు అంగీకరిస్తాడా? ఆగ్రహిస్తాడా? ఒకప్పుడు చీకటిగా ఉన్నావు, ఆ చీకటి తీసివేశాడు. మళ్ళీ అదే చీకటి జీవితం, అదే చీకటి క్రియలు. రక్షణ మారు మనసు క్షమాపణ పొందిన తర్వాత, బాప్తిసం తీసుకున్న తర్వాత కూడా అదే చీకటి బతికి ఆదివారం రోజు వచ్చి చక్కటి భాషతో దేవుణ్ణి ఆరాధిస్తే ఇట్ విల్ నాట్ బీ మూడ్ విత్ అవర్ బ్యూటిఫుల్ వర్డ్స్. దేవుడు ఆ మాటల ద్వారా ఆ చీకటి అంత పెట్టుకొని ఎంత ఆరాధించినా దేవుడు ఆరాధన ఆగ్రహించాడు, అంగీకరించాడు. ఆ ప్రభు యొక్క రక్తంలో కడుక్కొని శుద్ధి చేయబడి ఆ చీకటి జీవితాన్ని విడిచిపెట్టి ఆరాధిస్తే దేవుడు ఆరాధన అంగీకరించేవాడిగా ఉంటాడు, ఆగ్రహించేవాడిగా ఉంటాడు. దేవుడు తన వాత్సల్యతను బట్టి చేసిన మేళ్ళు మొదటిగా మరణంలో నుంచి జీవంలోకి దాటించాడు. రెండవది ఎవరు ఇక్కడ అందరు ఇక్కడే ఉన్నారండి. ఎలక్షన్లు అప్పుడు ఆడ 500 రూపాయలు ఇస్తే ఇక మనం మామూలుగా ఉండదు, మన యొక్క నోరు ఖాళీ ఉండదు. దేవుడు ఇన్ని ఆత్మీయ మేలు చేసి వచ్చాడు. చెప్పడానికి ఆ పదం వాడడం నాకు తెలియదు అండి. మొదటిగా తన వాత్సల్యతను బట్టి మరణంలో నుంచి జీవంలోకి దాటించాడు. అది నీ అనుభవం, నా అనుభవం తప్పకుండా చెప్పే వారంగా ఉంటాం. రెండవది తన వాత్సల్యతను బట్టి మన పాపాలన్నీ
కడిగి వేశాడు. తన అమూల్యమైన నిర్దోషమైన గొర్రెపిల్ల వంటి రక్తం చేత నిన్నను ఆయన ఆయన రక్తంలో పాపాలన్నీ కడిగి నీతిమంతుడిగా పరిశుద్ధుడిగా చేశాడు. ఆ నరకాన్ని తప్పించాడు. అందుకు దేవుని మనము ఆరాధించుకునే వారంగా వచ్చినాం. మూడవదిగా తన వాత్సల్యత బట్టి చీకటిలో ఉన్నటువంటి నిన్ను నన్ను ఆడ చీకటిలోకి వెళ్ళిపోయాడు. వెలుగైనటువంటి దేవుడు చీకటిలోకి వెళ్ళి ఎందుకు వెళ్ళాడండి? ఆయన ఏమైనా చీకటి ఉందా? మనలో చీకటి ఉంది. మన చీకటి క్రియలు చేస్తూ వచ్చాం. ఎక్కువ పాపాలు చీకటిలో జరుగుతాయా, వెలుతుల్లో జరుగుతాయా? ఎక్కడ అండి? ఎక్కువ పాపాలు చీకటిలోనా, వెలుతుల్లోనా? రెస్టారెంట్కి పోండి, చీకటి ఉంటుందా, వెలుగు ఉంటుందా? అంటే మేము పోతాం, మీరేమో మీకు తెలియదా అండి? రెస్టారెంట్లో చీకటి ఉంటుంది, సినిమా హాల్లో చీకటి ఉంటే వెలుగు ఉంటుందా? సినిమా వచ్చినప్పుడు మేమే సినిమాలు చూసినా మీరు ఎవ్వరు చూడలేదండి. చీకటి ఉంటుంది. కాబట్టి ఎక్కడ చీకటి ఉంటుందో అటువంటి పాపాలు చేస్తూ వచ్చాం. బార్లకు వెళ్ళండి, వెళ్తూ ఉంటుంది, చీకటి ఉంటుంది. హైదరాబాద్లో నక్లెస్ రోడ్ లైట్ ఎలా ఉంటాయి తెలుసా అండి? ఎలా ఉంటాయి? క్షమికలు ఏమన్నా చీకటి ఉంటాయి. ఆ చీకటిలో కూర్చొని చాలామంది యవనస్తులు పాడైపోతున్నారు. నేను రీసెంట్గా ఒక అతను తన భార్య మోసం చేసిందని అవసర సేవలో దునిగి చచ్చిపోయినాడు. కాబట్టి మనం అన్ని పాపాలు చేస్తూ వచ్చాము. ఆ పాపాలకు బదులుగా మనము నరకానికి వెళ్ళాలా? కానీ ఆ చీకటి తీసివేయడానికి యేసు ప్రభు చీకటిలోకి వెళ్ళి ఆ చీకటిలో కేక వేసి మన్నించి ఆ చీకటిని అంతం చేసి నిన్నను తన ఆశ్చర్యకరమైన వెలుగులోకి, తన నిత్యమైన వెలుగులోకి నడిపించాడు. అందుకు దేవుని మనము ఆరాధించుకునే వారంగా ఉంటున్నాం. ఒక 2 విషయాలు క్లుప్తంగా చెప్పి ముగిస్తాను. లూకాసు వార్త 1వ అధ్యాయము, లూకాసు వార్త 1వ అధ్యాయము 75వ వచనం దయచేసి. లూకాసు వార్త 1వ అధ్యాయం చదవండి, చదవండి. ఒక నిమిషం 79వ వచనం దయచేసి. మన దేవుని మహావాత్సల్యతను బట్టి పాపములను క్షమించుట వలన. కాబట్టి దేవుడు తన యొక్క వాత్సల్యతను బట్టి నీకు నాకు చేసినటువంటి 4 మేలుగా క్షమించిన వాడుగా ఉంటున్నాడు. ఈ లోకంలో ఎవరు కూడా క్షమించరండి. మన తల్లిదండ్రులు మనము పొరపాటు చేసామనుకోండి, మొదటిసారి క్షమిస్తారు, రెండోసారి క్షమిస్తారు, మూడోసారి క్షమిస్తారా అండి? ఇంపాసిబుల్. మన స్నేహితులు కూడా మన స్నేహితులు కొట్టామనుకోండి, మొదటిసారి క్షమిస్తారు, రెండోసారి క్షమిస్తారు, మూడోసారి క్షమించండి. మనం ఎన్ని పాపాలు చేస్తూ వచ్చాం. క్షమాపణ అనేది చాలా పెద్ద పదం అండి. ఎన్నో పాపాలు చేస్తూ వచ్చాం, కానీ ఆ పాపాలను బట్టి దేవుడు ప్రతీకారం తీసుకోలే. ఆ పాపాలను బట్టి మనకి ప్రతిఫలం ఇవ్వలే, కానీ దేవుడు తన యొక్క వాత్సల్యతను బట్టి క్షమిస్తూ వచ్చాడు. అందుకు మనం దేవుణ్ణి బదులవుతున్నాం. చివరిగా చూసుకొని మనము ఆరాధనలోకి వెళ్దామండి. 5వదిగా దేవుడు తన వాత్సల్యతను బట్టి చేసినటువంటి 5వ మేలు ఏందనగా నెహెమీయా గ్రంథము 9వ అధ్యాయము, నెహెమీయా గ్రంథము 9వ అధ్యాయము 17వ వచనము. నెహెమీయా గ్రంథము 9:17 అండి, చదవండి. కిందికి వచ్చేయండి. అయితే నీవు క్షమించకు సిద్ధమైన దేవుడవును, దయావాత్సల్యతలు గలవాడవు, దీర్ఘశాంతమును బహుకృప గలవాడవై ఉండి వారిని విసర్జింపలేదు. కాబట్టి 5వదిగా దేవుడు తన యొక్క వాత్సల్యతను బట్టి నీకు నాకు చేసినటువంటి 5వ మేలు ఏమేలండి? తన వాత్సల్యతను బట్టి దేవుడు నిన్ను విసర్జించలేదు, నన్ను ఆయన విడిచిపెట్టలేదు. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు అభిషేకించిన మొదటి రాజును, ఎవరండి మొదటి రాజు? సౌలు. అతన్ని విడిచిపెట్టాడు. కారణం ఏంటిది? కారణం చెప్పండి. దేవుని మాట వినలేదు. అభిషేకం ఉంది, ఏర్పాటు చేసుకున్నాడు, అయినా కూడా దేవుని మాట విన్నందుకు దేవుడు సౌల్ని కూడా విసర్జించాడు.
మరొక వ్యక్తి ఏశావును దేవుడు కూడా విసర్జించాడు. ఎందుకండి? తన యొక్క జ్యేష్ఠత్వపు హక్కును అమ్ముకున్నాడు కాబట్టి దేవుడు అతన్ని విసర్జించాడు. మనం కూడా ఈ 2026వ సంవత్సరంలో ఎన్నోసార్లు దేవుని మాట వినలేదు, ఎన్నోసార్లు దేవుడికి లోపలేదు. అయినా దేవుడు మనం విడిచిపెట్టాడండి? విడిచిపెట్టలేదు, విసర్జించలేదు. మన యొక్క గొప్పతనాన్ని బట్టి కాదు, మన యొక్క కులాన్ని బట్టి కాదు, మన చదువుని బట్టి కాదు, మన అందాన్ని బట్టి కాదు, కేవలము తన యొక్క వాత్సల్యతను బట్టి దేవుడు మన విసర్జించలేదు, విడిచిపెట్టలేదు. అందుకు మనము దేవుణ్ణి ఆరాధించబద్దులమవుతున్నాం. దేవుని ఈ ఉదయకాలం ఎందుకు మనం ఆరాధించాలంటే దేవుడు తన వాత్సల్యతను బట్టి చేసిన మేలును బట్టి ఆరాధించబద్దులమవుతున్నాం. తన వాత్సల్యతను బట్టి దేవుడు చేసిన మొదటి మేలు ఏంటండి? మరణములో నుండి జీవములోకి దాటించాడు. అందుకు దేవుని మనము ఆరాధించబద్దులమై ఉన్నాం. రెండవదిగా మన పాపాలన్నీ కూడా దేవుని వాత్సల్యతను బట్టి, కల్తీ లేని ప్రేమను బట్టి, పరిపూర్ణమైన ప్రేమను బట్టి మన పాపాలన్నీ కడిగి నీతిమంతులుగా పరిశుద్ధులుగా చేశాడు. అందుకు దేవుని మనము ఆరాధించబద్దులమై ఉంటున్నాం. మూడవదిగా చీకటిలో నుండి మనకు బదులుగా మన స్నేహితులు, మన బంధువులు, మన కన్నవాళ్ళు పోలేదండి, మన సృష్టికర్త, మన విమోచకుడు ఆయన చీకటికి వెళ్ళి మన చీకటి తీసివేసి తన ఆశ్చర్యకరమైన వెలుగులోకి నడిపించినటువంటి ఆ దేవుణ్ణి, మన దేవుణ్ణి ఆరాధించబద్దులమవుతున్నాం. ఇది మూడవది. నాలుగవదిగా తన వాత్సల్యతను బట్టి మన పాపాలన్నీ క్షమించాడు, వెనకాల వేసుకున్నాడు, అగాధంలో పడివేశాడు. నేను ఎప్పుడు జ్ఞాపకం చేసుకోని చెప్తూ వచ్చాడు. ఆయన క్షమాపణ బట్టి మనము ఆరాధించబద్దులమై ఉన్నాం. చివరిగా ఆయన వాత్సల్యతను బట్టి మనని ఎన్నో తప్పులు చేసి వచ్చాం. 4 మాసాలు ఎన్నోసార్లు మనం దేవుని మర్చిపోయాం, ఆయన మాట వినలేదు. అయినా మనల్ని విసర్జించలా, విడిచిపెట్టలా, 5వ మాసంలోకి నడిపించాడు. అందుకు మనము దేవుణ్ణి ఆరాధించబద్దులమై వచ్చినాం. దేవుని వాక్యాన్ని దీవించి ఆ విధంగా దేవుణ్ణి ఆత్మ సత్యముతో దేవుడు ఆరాధించడం సాధించను గాక. ఈ సమయంలో నిలబడి మనము చిన్న పాట పాడుకుందామండి. ఈ సమయంలో ఒక పాట పాడు.